అందరికీ నమస్కారం. మీ కోటేశ్వరరావు పందిరి పాట పద్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా నా వీడియోలను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అంశంలో భాగంగా 8వ తరగతి తెలుగు కొత్త పాఠ్యపుస్తకం నుంచి 12వ పాఠమైన భువన విజయం అనే సాహితీ రూపకాన్ని వివరణాత్మక బోధన చేసే ప్రయత్నం చేస్తున్నాను. భువన విజయం అనేది శ్రీకృష్ణదేవరాయల వారు నిర్వహించిన సాహితీ సభ పేరు. సాహితీ సమరాంగణ సార్వభౌములు, సహృదయ పద్య కవితా సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయల వారు అష్టదిగ్గజ కవులతో నిర్వహించిన ఈ భువన విజయం నాటికి నేటికి ఎంతోమంది సాహితీ ప్రియులను ఉత్తేజితం చేస్తుందనడం నిస్సందేహం. అటువంటి సాహిత్య రూపకాన్ని విద్యార్థులకు పరిచయం చేసి తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని, తెలుగు భాష పట్ల గౌరవాన్ని పెంపొందించడం కోసం రూపొందించి పాఠ్యపుస్తకాలలో చేర్చడం అభినందనీయం. ఈ పాఠ్యాంశాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాను. ముందుగా ఉన్ముఖీకరణ పద్యం చూసినట్లయితే, భువన విజయాఖ్య సభ ఇది దివిని వెలయు వరసు ధర్మకు సరిజోదు సరసులారా, సార సంగీత సాహితీ క్షీరధారలు అందజేతురు కవులు మీరందుకొనుడు, అందజేతురు కవులు మీరందుకొనుడు. భువన విజయాఖ్య సభ, ఈ భువన విజయ సభ ఇది దివిని వెలయు వరసు ధర్మకు సరిజోదు. దివిలో నిర్వహిస్తున్నటువంటి దేవతల సభకు సరి అయినది. ఓ సరసులారా, సార సంగీత సాహితీ క్షీరధారలు కవులు మీకు అందిస్తున్నారు, మీరు అందుకోండి అని ఈ పద్యం యొక్క భావం. విద్యార్థులకు ఇచ్చిన ఈ ప్రశ్నలను గమనించినట్లయితే పై పద్యం దేనిని గురించి చెబుతుంది? పై పద్యం భువన విజయం అనే సాహిత్య సభ గురించి చెబుతుంది. కవులు ఏమి అందజేస్తారు? కవులు సార సంగీత సాహిత్యాలనే పాలధారలను అందజేస్తారు. దివిని వెలసిన సభ ఏది? సుధర్మ అనేది దివిని వెలసిన సభ. ఈ పాఠ్యాంశం వేటూరి ప్రభాకర శాస్త్రి, సివి సుబ్బన్న గారు రచించినటువంటి అవధాన విద్య అనే పుస్తకాల నుంచి స్వీకరించబడింది. ఇప్పుడు పాఠ్యాంశంలోకి వెళ్దాం. అదిగో సభ ప్రారంభం కానుంది. వంది మాగదులు వచనాలతో ఈ సభ ప్రారంభం అవుతుంది. వంది మాగదులు అంటే రాజును పొగుడుతూ ఆస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు. రాజాది రాజా రాజమార్తాండ సాహితీ సమరాంగణ సార్వభౌమ శ్రీకృష్ణదేవరాయలు విచ్చేయుచున్నారహో. సాహిత్య సభలో ఉన్నవారంతా లేచి నిలబడి అభివాదం చేస్తుంటారు, అంటే నమస్కరిస్తూ ఉంటారు. రాయలవారు ఏతెంచి అనగా వచ్చి రాజసింహాసనంపై ఆసీనులవుతారు, రాజసింహాసనం పైన కూర్చుంటారు. ఇక రాయల మాటలు వినండి. అష్టదిగ్గజ కవులకు, సాహితీ ప్రియులకు, పురప్రజలకు స్వాగతం. నా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదులు సైతం కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు. మీరు వీటిని రసవత్తరంగా పూరించి నేటి భువన విజయం సభను రంజింపజేయండి. ఇక ఆంధ్ర భాషామ తల్లిని స్తుతిస్తూ సమస్యలను దత్తపదులను పూరించి ఆసు కవితా వినోదాన్ని సాగిద్దాం. ఇక రాయల మాటలు అయ్యాక అందరూ సుఖాసీనులవుతారు. ముందుగా పెద్దన చిత్తం రాజేంద్ర, కవిచంద్ర, మీతో నేటి భువన విజయ సభను ప్రారంభించాలని నా అభిలాష. వెంటనే పింగళ సూరని కవి లేచి, మీ ఆలోచన నిజమే పెద్దనామాత్య, కానీ ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణమేమిటో అని అడిగి కూర్చుంటాడు. వెంటనే రాయలు, అదేమిటి సూరణ కవి, మందార మకరందాలు జాలువారే తెలుగుని ఇష్టపడని వారుందురే, తెలుగదేలనందువా, తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బుండ తెలుగ కండ, ఎల్ల నృపుల గొలువ నెరుగవే భాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స,
దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను అనగా నేను తెలుగు వల్లభుండ, నేనొక తెలుగు రాజును. తెలుగ కండ, తెలుగు భాష అనేది ఒక కండ అంటే కండ కలిగినది, తీయనైనది. ఎల్ల నృపులు రాజులందరూ కొలువ, ఎరుగవే భాషాడి ఆ భాషను మాట్లాడి. దేశ భాషలందు తెలుగు లెస్స, ఈ దేశంలో ఉన్నటువంటి భాషలన్నిటిలో కూడా తెలుగు భాష గొప్పదైనది. లెస్స అనగా బాగు. సభాసదులంతా కరతాళ ధ్వనులు చేస్తారు. మరి ఇంతటి మన తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు? పెద్దనార్య, కౌలారా, మేము తరువాత పద్యమును పూరిస్తాం, ముందు మీరంతా పూనుకోండి. తదుపరి పెద్దన, చిత్తం ప్రభు, మీ అభిప్రాయమే శిరోధార్యం. రాయలు, పెద్దనామాచ్య, నీ పద్యపూరణకు సమస్య ఇదిగో. అగ్రజానుజులైరనుజాగ్రజులుగా. పెద్దన, ఆహాహా, ఏమి సమస్య? అన్నదమ్ములు తమ్ముడు అన్నలయ్యారు. ప్రభు, నా పూరణ ఇదిగో అంటూ పద్యాన్ని పూరిస్తాడు. పుష్యమిన్ భరతాఖ్యుడు పుట్టినాడు, మొనసి లక్ష్మణుడాశ్లేష పుట్టినాడు. భరత లక్ష్మణ క్రమమిది అరసి చూడ, అగ్రజానుజులైరి అనుజాగ్రజులుగా. అగ్రజానుజులైరనుజాగ్రజులుగా. పుష్యమిన్ భరతాఖ్యుడు పుట్టినాడు అంటే పుష్యమి నక్షత్రంలో భరతుడు పుట్టినాడు. మొనసి లక్ష్మణుడు ఆశ్లేష పుట్టినాడు. శోభించి ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణుడు పుట్టినాడు. భరత లక్ష్మణ క్రమమిది అరసి జోడ. నక్షత్రాలలో ముందుగా పుష్యమి నక్షత్రం వస్తుంది, తదుపరి ఆశ్లేష నక్షత్రం అనేది వస్తుంది. ఈ క్రమంలో చూస్తే భరతుడు ముందు పుట్టి లక్ష్మణుడు తరువాత పుట్టినట్టు. కాబట్టి లోక వ్యవహారంలో ఉన్నటువంటి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు లక్ష్మణుడు తరువాత ఉన్నటువంటి భరతుడు. ఈ నక్షత్రాల వైజ్గా చూసుకుంటే భరతుడు ముందు పుట్టినట్టు, లక్ష్మణుడు తరువాత పుట్టినట్టు చెప్పబడింది. ఈ రకంగా చూసి అగ్రజానుజులైర్ అనుజాగ్రజులుగా, అగ్రజుడనగా అన్న, అనుజుడనగా తమ్ముడు. అగ్రజుడు అనుజుడయ్యాడు, అనుజుడు అగ్రజుడయ్యాడు అని ఈ పెద్దన గారు ఈ సమస్యను పూరించారు. రాయలవారు మరొక సమస్యను భట్టుమూర్తి వారికి ఇస్తున్నారు. కరినెత్తుకపోయే ఎలుక కలుగునదినియన్. కరి అనగా ఏనుగు, ఏనుగును ఎత్తుకుపోయి ఎలుక కలుగున దినియన్. కలుగు అనగా ఎలుక నివసించిన ప్రదేశంలో తినేసింది. ఎలుక ఏనుగుని ఎత్తుకుపోయి కలుగులో తినేసిందంట. అయితే భట్టుమూర్తి గారు చాకచక్యంగా ఎలా పూరించారో చూద్దాం. పల్లె జీవనులకు సుపరిచితమైన చక్కని సమస్య ఇచ్చారు మహారాజా అంటూ సమస్యను పూరించడం ప్రారంభించారు. కరులు చిలుకలెద్దులు శర్కరతో నొనరించి యార్చ కడబెట్టుడచో కరిమరిచ వర్తకుండు ఆ కరినెత్తుకపోయే ఎలుక కలుగునదినియన్. ఆ కరినెత్తుకపోయే ఎలుక కలుగునదినియన్. కరులు అనగా ఏనుగులు, చిలుకలు, ఎద్దులు ఇవన్నీ కూడా శర్కరతో నొనరించి పంచదారతో చేసి ఆర్చ అంటే ఆరబెట్టగా కడబెట్టుడచో వీటినన్నిటినీ సాయంత్రానికి మళ్ళీ తిరిగి ఎత్తుపెట్టే సమయంలో కరిమరిచే వర్తకుండు, ఆ ఏనుగు బొమ్మని ఆ వర్తకుండు మర్చిపోయాడు. ఆ మరిచిపోయినటువంటి మరిచిపోయినటువంటి ఆ ఏనుగును ఎలుక తన కలుగులోనికి తీసుకొని వెళ్ళిపోయి తినేసింది అని ఈ పద్యం యొక్క భావం. వెంటనే రామభద్రుడు, ఆహా ఎంత అద్భుత పూరణ! ఎలుక ఏనుగుని ఎత్తుకుపోగలదా? ఆ ఏనుగు రంధ్రంలో పట్టునా? హహహహ. ఏనుగులు, చిలుకలు, ఎద్దులు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు. వ్యాపారి పగలంతా వీటిని అమ్మాడు. సాయంత్రానికి
అన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒక్క ఏనుగు బొమ్మను మరిచాడని, దానిని ఎలుక రంధ్రంలోకి ఈడ్చుకుపోయిందన్న మీ భావం వీణులు విందుగా ఉంది. సభలో ఉన్నవారంతా కరతాళ ధ్వనులు చేస్తారు. రాయలవారు బహుబాగు పెద్దన కృతజ్ఞతల మహారాజా అని కూర్చుంటాడు. రాయలవారు మరలా ముద్దు పలుకులు ముక్కు తిమ్మన కవి అందుకోండి, గాడిద ఏడ్చెంగదన్న ఘన సంపన్న, దీనిని పూరించండి. సభలోని వారంతా గొల్లును నవ్వుతారు. ఎందుకంటే గాడిద గాడిద ఏడవడం ఏంటి అని వారి ఉద్దేశం. అయితే ముక్కు తిమ్మన కవి ఎలా పూరించాడో చూద్దాం. రాజశేఖర అంటూ నమస్కరించి ఇలా అన్నాడు, మానవులలో ఆడిన మాటలు తప్పేవారు కొందరు ఉన్నారు, జంతువులలో మాత్రం దీనిని చూడలేదు. అయినా భారతీ కృపతో పూరించదా. ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని, అయ్యో వీడా నా కొడుకని ఒక గాడిద ఏడ్చెంగదన్న ఘన సంపన్న. గ్రామాలలో ఎవరైనా ఆడిన మాట తప్పిన వారిని గాడిద కొడుకని తిట్టడం సాధారణం. అయితే అటువంటి తిట్టు విన్నటువంటి వీడా నా కొడుకని విశ్వాసానికి మారుపేరుగా నిలిచినటువంటి గాడిద ఏడ్చింది అన్నారు కవి. వెంటనే దూర్జటి లౌకిక జీవన గమనంలో గ్రామీణుల దూషణను, ఆడి తప్పిన జనుల హీన స్వభావాన్ని మాట నిలబెట్టుకోవడం విలువను చాటారు. ఆడి తప్పే మనిషిని గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన జంతువు గాడిద ఏడ్చింది అన్నారు. దీనిని చెప్తూ దృష్టాంత రూపంలో సాగిన మీ పూరణ బల అని మెచ్చుకున్నారు. వెంటనే రాయలవారు దూర్జటి తిమ్మన కవీంద్రులు లోకరీతిని భీతి లేకుండా పలికారు. ఇప్పుడు మీకు కూడా ఒక సమస్య ఇస్తున్నాను చెప్పండి అని ఇలా ఇస్తారనమాట. అనే సమస్యను మీరు పూరించండి. దూర్జటి ప్రభు అని నమస్కరిస్తూ అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్యనిచ్చారు. అయినా చక్కని పూరణ కావించదును. నిను నిను నిన్ను నిన్ను నిను నిన్నును నిన్నును నిన్ను నిన్నునుంగని లయతాల సంగతుల గాన కళా పరిపూర్ణ మానసమున పలుకుని రాగములు మోదము నల్లుచు పల్కునిట్టులన్ నన నన నాన నాన నన నాన 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 నన నన నాన నాన నన నాన నాన నాన. వెంటనే మాదయ్య గారి మల్లన లేచి, భలా శ్రీకాళహస్తీశ్వరుని వరప్రసాదం కవిత్వంగా పొందిన దూర్జటి, భువన విజయ కవులను చూసిన జానపదులు మన కవుల కావ్య సాహిత్యాన్ని, మన సభ గొప్పతనాన్ని గూర్చి పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయ తాళానికి అనుకూలంగా మిక్కిలి సంతోషంతో కూని రాగాలను అల్లుకునే స్థితిని కళ్ళకు కట్టితివి. పనిలో పాటతో పాటు పద్యాలను పాడుకునే వైఖరి అద్భుతం. వెంటనే రాయలవారు అవునవును, జానపదుల సొత్తు జానపదం, సత్యం చెప్పాడు. రామకృష్ణ, తదుపరి మీదే వంతు, మీ పదగుంపనాన్ని మేమెరుగుదము. మేక మరియు తోక ఈ రెండు దత్తపదాలతో ఒక శీసపద్యం చెప్పండి. తెనాలి రామకృష్ణుడు, ప్రణామం. మమ్మేలిన దేవరా, నన్ను ఆదేశిస్తే కాదంటానా, ఆలకించండి మహాప్రభు అని పద్యాన్ని ఇలా ప్రారంభిస్తాడు. రామకృష్ణ కవి పద్యాన్ని వినండి. మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోక 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 మేక. వెంటనే భట్టుమూర్తి లేచి, మీరు సామాన్యులు కారు రామకృష్ణ, ఏమేమి
మేకల కాపరి అడవికి మేతకై మేకలను తీసుకుపోతున్నాడా? ఒక మేక ముందరిపోతుందా? ఆ మేకకు తోక వెనుక భాగాన ఉంటుంది. ఆ తోక వెనుక మరొక మేక ఉంది. ఇలా మేకల మంద పోతున్న తీరును మేక తోక అన్న దత్తపదాలతో చక్కగా చిక్కగా చెప్పారు. వెంటనే రామభద్ర కవి, శభాష్ రామకృష్ణ కవి, మీ కత్తికి రెండు వైపులా పొదునే మరి, అందుకే మీరు వికటిక వెయ్యారు. వెంటనే రాయలవారు, రామభద్ర, గోలకొండ, మూలముండ, పూలదండ, కొత్తకొండ అనే పదాలను ఆధారం చేసుకొని భారతార్థంలో ఒక పద్యం చెప్పండి అనే సమస్యను ఇస్తారు. రామభద్ర కవి, చిత్తం మహాప్రభు, రామభక్తుడనైన నాకు భారతార్థం పూరణనిచ్చారు, పూరణ చేసేదను. ఓయి కురురాజ నీ కొడుకు ఉత్తగోల, కొండవలె నుండు వినుమూలముండదింకా, భండనమ్మున గెలిపింతు పాండుసుతులా, ఉరమునన్ పూలదండరే కొత్తకుండ. వెంటనే పెద్దన లేచి, ఓయి కురిరాజా, నీ కొడుకైనటువంటి దుర్యోధనుడిది ఉత్త గోల కలిగినటువంటి మనస్సు, ఆకారంలో కొండలాగా ఉన్నాడు కానీ బుద్ధిబలం లేనివాడు. నా మాట వినుము, యుద్ధం వస్తే సర్వం నాశనం, సమరంలో ధర్మానికి బద్ధులైన పాండవులు గెలుస్తారు, నీ కుమారులు మరణిస్తారు అని భావాన్ని చెప్తాడు. వెంటనే రాయలవారు, పద్యం బాగుంది రామభద్ర, కొత్త కొండను రేకు ఒత్తకుండ అన్నారు చూడు, అద్భుతంగా ఉందయ్యా. తరువాత పింగళ సూరణ, మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారాలను గురించి ఆసువుగా ఒక పద్యాన్ని పూరించాలని వేరొకరు పంపారు, ప్రారంభించండి. వెంటనే పింగళ సూరణ కవి, శ్రీహరి భక్తిని కాయ శ్రీకృష్ణదేవరాయ కోరినట్లే వినిపిస్తాను అని చెప్పి, మత్స్యమై జడనిది మడియించే సోమకు, కూర్మమై కవ్వపు కొండమోసే, గిటి అయి హిరణ్యాక్షు గీటుడంగించెను, హరి అయి వధించ ప్రహ్లాద జనకు, వటుడై బలితనుజు వంచించి కుదించి, భార్గవుడై క్షత్రపంక్తి చెండే, దశరథ రాముడై దశకంఠుడెగటార్చే, శౌర్యై దుష్టులా సంహరించే, బుద్ధుడై త్రిపుర స్త్రీల బుద్ధి మార్చి, రుద్రుచే వారి భర్తను తృంగజేసే, కల్కియై మ్లేచ్ఛ సంతతి బిట్టు మార్చు, హరిదశావతార చరిత్రమభినుతం. అంటే మత్స్యమై జడనిది మడిగించే సోమకు, మత్స్యావతారాన సోమకాసురుని చంపాడు. కూర్మావతారాన్న మందరగిరి పర్వతాన్ని మోసి పాలసముద్రం చిలకడానికి సాయమయ్యాడు. అలాగే గిటి అయి హిరణ్యాక్షు గీటుడంగించెను, వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి చీరాడు. హరి అయి వధించే ప్రహ్లాద జనకు, నరసింహ రూపమై హిరణ్యకశిపుణ్ణి చీల్చాడు. వటుడై బలిధనుజు వంచించి కుదియించి, వామనుడై బలిని పాతాళానికి తొక్కాడు. భార్గవుడై క్షత్రపంక్తి చెండే, పరశురాముడై రాజుల దర్పాన్ని కూల్చాడు. దశరథ రాముడై దశకంఠు దెగటార్చే, దశరథ రాముడై శ్రీరాముడై రావణుని వధించాడు. శౌరి అయి దుష్టుల సంహరించే, శ్రీకృష్ణుడై దుష్టులను అంతం చేశాడు. బుద్ధుడై త్రిపుర స్త్రీల బుద్ధి మార్చి, బుద్ధుడై పరస్త్రీల బుద్ధిని మార్చాడు. రుద్రుచే వారి భర్తను దృంగజేసి, శివుని చేత త్రిపురాసురుని చంపించాడు. కల్కి ఏం లేచ సంతతి బిట్టు మార్చు, హరిదశావతార చరిత్రమభినుతము. కల్కిగా నీతిహీనులను కూల్చాడు. ఇలా దశావతారాలలో చేసినటువంటి దశకర్మలను చక్కగా వివరించాడు కవి. వెంటనే రాయలు లేచి, మత్స్యావతారాన సోమకాసురుని చంపాడు. కూర్మమై మందరగిరి మోసి పాలసముద్రం చిలకడానికి సాయమయ్యాడు. వరాహ రూపంలో హిరణ్యాక్షుని చీరాడు. నృసింహమై హిరణ్యకశిపుని చీల్చాడు. వామనుడై బలిని పాతాళానికి పంపాడు.
పరశురాముడై రాజుల దర్పాన్ని కూల్చాడు. శ్రీరాముడై రావణుని వధించాడు. శ్రీకృష్ణుడై దుష్టులను అంతం చేశాడు. బుద్ధుడై పరస్త్రీల బుద్ధిని మార్చి శివుని చేత త్రిపురాసురుని చంపించాడు. కల్కిగా నీతిహీనులను కూల్చాడు. దశావతార కార్యకారణాలను మనోహరంగా శేషంతో సభాసదులను అలరింపజేశావు అని రాయలవారు చెప్తారు. వెంటనే సూరణ, మీ అభినందన స్పందనకు వందనం అని చెప్పి పెద్దన, మహాప్రభు, వచ్చే దారిలో ఒక జానపదుడు ఒక సమస్య ఇచ్చాడు, మీరు అనుమతిస్తే మీకు ఇస్తాను. రాయలవారు, తప్పకుండా, సభారంభంలో మీకు మాటిచ్చాను కదా, కానివ్వండి, సమస్యను అందివ్వండి అన్నారు. వెంటనే పెద్దన, ప్రభు అందుకోండి, అందరూ నందరే మరియు అందరూ నందరే అందరందరే, దీనిని పూరించండి. సూరణ, అదీ సంగతి, ప్రభువుల వారికి ఇవ్వదగిన సమస్య. రాయలవారు, అష్టదిగ్గజ కవులారా, నా కీర్తిని దిగంతాలకు వ్యాపింపజేయాలన్న మీ కుతూహలానికి సంతోషం, పూరణ చేసేదను సంతోషం, ఆలకించండి అని రాయలవారు పద్యాన్ని అందుకుంటారు. కొందరు పాండితీధనులు, కొందరు నాగరకుల్ వధావధుల్, కొందరు చాతురీ ప్రియులు, కొందరు నీతికి భూతికి సిద్ధహస్తులవు, కొందరు నాయకుల్ మరియు కొందరు గాయకులందరందరే, అందరు నందరే మరియు నందరు నందరే అందరందరే. ఇక్కడ కొందరు పాండితీధనులు అంటే కొందరు పాండిత్యం కలిగిన వారు, కొందరు నాగరికులు వధావధుల్, కొందరు నాగరికులు, కొందరు ప్రవక్తలు, కొందరు చాతురీప్రియులు, కొందరు చాతుర్యాన్ని ఇష్టపడేవారు, అలాగే కొందరు నీతికి భూతికి సిద్ధహస్తులవు, కొందరు నీతికి సంపదకు నిలయమైన వారు కొందరు నాయకులు మరియు కొందరు గాయకులు అందరందరే. కొందరు నాయకులు అనగా నేతలు మరియు కొందరు గాయకులు, అందరు నందరే మరియు అందరు నందరే అందరందురే. అంటే అందరూ అందరే అనడం వలన ఎవరికి వారే గొప్ప అనే అర్థంలో రాయలవారు ఇలా పూరించారు. తిమ్మన కవి, సభలో కొందరు పాండిత్యమే ధనం కలవారు, కొందరు నాగరికులు, ఇంకొందరు ప్రవక్తలు, మరికొందరు చాతుర్యాన్ని ఇష్టపడేవారు, నీతికి సంపదకు నిలయమైన వారు ఇంకొందరు, నేతలు మరియు గాయకులు, ఇలా సభలోని వారిని ఉద్దేశించి చెప్పారు. దీనిలో మన రాజ్యంలోని ప్రజల సాహితీ సామర్థ్యాలను గుర్తు చేస్తూ అందరూ అందరే అనడం వలన ఎవరికి వారే గొప్ప అని అర్థం. ఇక రాయలవారు, కవి పండితులారా, మీ సమస్యాపూరణ పద్యగానంతో మా మనస్సెంతో మురిసింది. సభ్యులకు కృతజ్ఞతాంజలులు, స్వస్తి. సభలోని వారంతా సగౌరవంగా రాయలవారికి నమస్కరిస్తారు. ఆ తర్వాత రాయలవారు అందరికీ నమస్కరిస్తారు. ఇక్కడతో ఈ సభ, ఈ భువన విజయ సభ అనేది పూర్తవుతుంది. ఇదండి ఈనాటి మన భువన విజయ పాఠ్యాంశం. ఈ సాహిత్య రూపకాన్ని మన విద్యార్థులతో అభినయాత్మకంగా ప్రదర్శింపజేసినట్లయితే ఈ రూపకానికి మరింత అందం చేకూరుతుంది. ఇదండి నేటి పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశంలో గల సందేహాలను కింద కామెంట్ బాక్స్లో తెలియజేసినట్లయితే దానికి సరైన వివరణ ఇవ్వగలుగుతాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములతో మీ కోటేశ్వరరావు పందిరి. థ్యాంక్ యూ.